brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ప్రజాప్రతినిధి అన్నాక కాసింత మర్యాద తెలుసుండాలి. అధికారంలో ఉన్నాం కదా అని ఎదుటి వారిని ఇష్టం వచ్చినట్లు తూలనాడితే ప్రజలు తూర్పారబడతారు. ఖబర్దార్, ఇప్పటికైనా మారండి. మిస్టర్ చింతమనేని, మీరు మీ ప్రవర్తన మార్చుకోండి. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అంటూ హెచ్చరించారట చంద్రబాబు. వివరణ వద్దు, ఇక మీదట వివాదాలు వద్దు. చింతమనేని ప్రభాకర్ కు సీఎం చంద్రబాబు క్లాస్. అసభ్య పదజాలంతో దూషించొద్దని వార్నింగ్. ఏపీలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన టీడీపీ ఎమ్మెల్యే ఎవరని అడిగితే తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే చింతమనేని ప్రభాకర్ అని టక్కున చెప్పేస్తారు. చింతమనేని ఆ రేంజ్ లో పాపులర్ అయ్యారు. మరి ఇటీవల దెందులూరులోని సీతారామపురంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య కారు పార్కింగ్ దగ్గర వివాదం చెలరేగింది. చింతమనేని ప్రభాకర్ కారు దగ్గరే మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు పార్క్ చేశాడు ఆయన డ్రైవర్. దీంతో తన కారుకు అడ్డుగా ఎందుకు పెట్టారంటూ అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ ని బూతులు తిట్టారు చింతమనేని ప్రభాకర్. ఈ రేంజ్ లో బీపులు వేసేలా తిట్టడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చింతమనేనిని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించారు. చింతమనేనికి క్లాస్ స్పీకర్ ఇలాంటి ప్రవర్తనను సహించబోమని కరాఖండిగా చెప్పేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కొంతమంది నేతలు మీలానే అసభ్య పదజాలం ఉపయోగించి ప్రజల ఆగ్రహానికి గురయ్యారని గుర్తు చేశారు. ఇప్పుడు మీ ప్రవర్తన కూడా అదే విధంగా ఉందని, ఇలాంటి బిహేవియర్ ప్రజాప్రతినిధులకు ఉండొద్దన్నారు చంద్రబాబు. పద్ధతి మార్చుకోవాలంటూ తనదైన పద్ధతిలో వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. తనపై హత్యాయత్నం జరిగిందని వివరణ ఇచ్చేందుకు చింతమనేని ప్రయత్నించినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదని తెలిసింది. చట్టపరంగా సమస్యలను పరిష్కరించుకోవాలే తప్ప అసభ్య పదజాలం ఉపయోగిస్తే ప్రజలు అంగీకరించరని హెచ్చరించారు. ఇదే చివరి అవకాశమని, ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవన్నారు చంద్రబాబు. మరోవైపు గొడవ జరిగిన తర్వాత కూడా చింతమనేని తన ప్రవర్తనను సమర్థించుకుంటున్నారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను తిట్టాను అంటే తిట్టకేం చేస్తారు? నీ కారు గడ్డం పెడతాను, నీ మోటార్ సైకిల్ గడ్డం పెడతాను, నేను కథల్ని పడతాను, నువ్వు ఊరుకుంటావా మిత్రమా? నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా. నీకు ఆవేశం రాదా? నేను తిట్టలేదని మీతో చెప్పానా? తిడతామే కాదు, ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళ్తాం. ఎవడు పద్ధతి కోల్పోయినా మంచితనంగా ఉన్నంతసేపు మంచితనంగా ఉంటాం, ఫ్రెండ్లీగా ఉంటే ఫ్రెండ్లీగా ఉంటాం. మా చింతమనేని ప్రభాకర్ గారు శాసనసభ్యులు వారిని చూస్తున్నా. అసలు నేను అలా తిట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? నాకు అంత ఆవేశం తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా అని చెప్తున్నాడు ఆయన. ఎవడన్నా నేరం చేసి ఎవరన్నా మర్డర్ చేస్తే నేను అసలు మర్డర్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? అర్థం చేసుకోగలరా అంటే ఏం చెప్పాలి? నేరం చేశాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, అన్యాయంగా అక్రమంగా ప్రవర్తన చేశాడు. కారు అడ్డం పెట్టినందుకేనంట. కారు దోవలో అడ్డం పెడతారు. సహజంగా మనం వెళ్తున్నప్పుడు కారు తప్పుకోమంటే తప్పుకుంటారు. ఈ రకంగా రౌడీయుధం చేసే పరిస్థితికి తెలుగుదేశం శాసనసభ్యులు వస్తున్నారు. ఇక ఈ గొడవకు సంబంధించిన చింతమనేని ప్రభాకర్ డ్రైవర్ ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేశారు ఏలూరు 3 టౌన్ పోలీసులు. చింతమనేని ప్రభాకర్ గతంలో కూడా పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. 2011లో రచ్చబండ కార్యక్రమంలో మంత్రి వసంత్ కుమార్ పై చేయి చేసుకున్న కేసులో ఆయన జైలు శిక్షను అనుభవించారు. ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొదటిసారి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఘటన పార్టీకి చెడ్డ పేరు తెచ్చిందని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే విమర్శించారు. అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ హైకమాండ్ చింతమనేనికి ఈసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.